హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సెంట్రీ మల్లికార్జున్ బ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే డైలీ రొటీన్ లైఫ్, సిటీ డైలీ రొటీన్ లైఫ్. ఫ్రీ టైంలో స్కూల్ పిల్లల్ని తీసుకొస్తా, మార్నింగ్ తోలిస్తా, ఈవినింగ్ తీసుకొస్తా. మా ఇంటికాడ నుంచి ఫర్ లాంగ్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, నేనే వెళ్ళి తీసుకొస్తా ఫ్రీ టైంలో. ఎందుకంటే పిల్లలకు బండి మీద తీసుకొస్తే వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది. నడిపించాలంటే 1/2 కిలోమీటరు వాళ్ళు కూడా పడతారు, అందుకనే నేనే వెళ్ళి తీసుకొస్తున్నా. చూడండి, మా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి. స్కూల్ టైం అయిపోయింది, 4కి వచ్చిన. గేట్ బయటికి వెళ్తున్నాం. చూడండి, వీడియో లాస్ట్ దాకా చూడండి, చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ డైలీ వస్తుంటాయి. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. వీడియో చూస్తారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఎందుకంటే వీడియో మీకు నచ్చుతుందో నచ్చలేదో నాకు అర్థమవుతలేదు. ఇక దీన్ని మించి నేను పెట్టలేను. ఎందుకంటే నా డైలీ లైఫ్, డైలీ సిటీ లైఫ్ ఇదే. పిల్లల్ని తీసుకురావాలి, తీసుకోవాలి. ఫ్రీ టైంలో వర్క్ ఉంటే వర్క్కి వెళ్ళాలి, వర్క్ ఉంటే ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తారు. అలా బైక్ మీద ఎక్కించుకున్నా, ఇంటికి వెళ్తున్నా. చూడండి, అందరు ఇప్పుడిప్పుడే వస్తారు పేరెంట్స్ తీసుకోవడానికి. నేను కొంచెం ముందే వస్తా. జస్ట్ ఆడొచ్చి నిల్చుంటా. పిల్లలు ఎదురు చూడొద్దు మన కోసం, అందుకనే ముందు వెళ్ళి ఆడ నిల్చుంటా. గేట్ ఓపెన్ చేయగానే వెళ్తా. మా చిన్న అబ్బాయి అయితే గేట్ కాడనే ఎదురు చూస్తుంటాడు డైలీ. చూడండి, మా కాలనీ రోడ్డు 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే మా ఇంటికాడ నుంచి. ఇది బస్ రోడ్డు, కాలనీ పెద్దగా ఉంటుంది. చూడండి, ఇది మా రావంతపూర్ శ్మశాన వాటిక. ఇక్కడ నుంచి ఇంకో శ్మశాన వాటిక కూడా ఉంటుంది. ఈ ఇళ్ళ వల్ల మధ్యలోనే ఉంటుంది, కానీ మాకేమనిపించదు. మా అబ్బాయి తీస్తుండే వీడియో, నేను బైక్ నడుపుతున్నా. మా కాలనీ రోడ్ ఇది. అంటే మా కాలనీ కూడా రాదు, ఇంకా ఫర్ లాంగ్ దూరమే ఉంటుంది. చూడండి, మా అబ్బాయి ఎలా తీస్తుండో వీడియో. అడ్జస్ట్ కండి, కొంచెం క్లారిటీ తక్కువ ఉంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. దగ్గరకు వచ్చేసాం. చూడండి, ఇంటికి వచ్చేసాము. మా రెంట్ పర్సన్ అమ్మ, ముసలామె. చూడండి, అబ్బాయి పోతాడు, నేను బ్యాగులు తీసుకొని వెళ్తున్నా. ఇంటికాడ ఉంటే ఇదే పని, పిల్లల్ని తీసుకురావాలి, తీసుకోవాలి ఫ్రీ టైంలో. ఎందుకంటే వాళ్ళకు కూడా డైలీ వాళ్ళు చేసే పని అది. మనం కొంచెం సాయం చేస్తే బాగుంటుందని మనం కూడా సాయం చేయాలి. ఇంటికాడ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, మనం కూడా కొంచెం చేస్తే బాగుంటుంది కదా. ఇక పిల్లలు వచ్చి షూ ఇప్పుతారు. ఈ టైంకి చాయ్ కూడా రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు నా ఓన్ వాయిస్ పెడతా. చూడండి, డీమార్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇలా అయిపోగానే డీమార్ట్కి సరుకులు తేవాలి, మంత్ సరుకులు. హాయ్ ఫ్రెండ్స్, పిల్లలను తీసుకొని డీమార్ట్కి వెళ్తున్నాం. పిల్లలు ఏడుస్తున్నా. మా చిన్న అబ్బాయి ఎట్లా కొట్లాడుతున్నా. రండి రండి పోదాం. ఏం తీసుకోలేం, దా ఏడవద్దు అట్లా. ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాం, నేను మా పిల్లలు కలిసి. నడు నడు నడు, దా అబ్బాయి, దా దా దా, లేకపోతే అన్న. సరే,
ఎందుకు ఇట్లా దేనికి రాదా టీమాట లోపల తీయనియలేమో డాడీ. అబ్బా దా వచ్చేసి బండి లోపల తీసుకున్నాం. పదా బిస్కెట్ తీసుకో, బిస్కెట్. డాడీ బిస్కెట్. పెద్ద ప్యాకెట్ తీసుకో. ఏది తీసుకోమని? ఇవి అయితే వద్దు మనకు. ఇదిగో ఇది తీసుకో. బిస్కెట్ ఉంది. తినేటివి తీసుకోవాలి. ఇది తీసుకో, క్రాక్ జాక్ తీసుకో, సప్పుడు లేకుండా.